तेने ब्रह्म हृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारि मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. ఉదయం ఉపనిషదర్థం ఉలూకలే నిబద్ధం అని చెప్పుకున్నాం. ఉలూకలం అంటే ఆచార్యులని చెప్పుకున్నాం. అయితే దానికి కట్టబడినటువంటి వాడు ఉపనిషదర్థం అని చెప్పుకున్నాం. ఆ కట్టబడినటువంటి రజ్జు ప్రేమ అని చెప్పాం. అంటే పరమాత్మ ఆచార్యుల యొక్క ప్రేమ అనేటువంటి బంధం చేత బంధింపబడి ఉంటారు ఎప్పుడు కూడా.
అలా బంధింపబడి ఉండేటువంటి ఆ పరమాత్మ జీవులని ఉద్ధరించడం కోసం తాను స్వయంగా ఆ ఆచార్యుని ద్వారా ఉద్ధరింపచేస్తారు. అది ఈ దామోదర లీలలో ఉన్నది. అంటే తాను ఆ రోల్ని ఈడ్చుకుంటూ వచ్చి ఆ రోలు ద్వారా వాళ్ళిద్దరికీ ముక్తి కలిగించారు. ఆ రోలుని లాగటం వల్ల ఆ రోలు యొక్క బలవంతం చేత ఈ 2 చెట్లు పడ్డాయి, దానివల్ల ముక్తి కలిగింది. అంటే ఈ రోల్ అంటే ఆచార్యులు అని చెప్పుకున్నాం. ఎవరు లాగింది? పరమాత్మ. ఎవరి ద్వారా వాళ్ళకి మోక్షనిచ్చారు? ఆచార్యుల ద్వారా. ఈ అద్భుతమైనటువంటి సందేశం ఇది ఇందులో. కనుక ఆ ఆచార్యులకి పరమాత్మకి ఎప్పుడూ కూడాను ప్రేమ అనేటువంటి బంధం ఉంటుంది. ఆ ప్రేమ బంధం చేత చుట్టబడినటువంటి వాడయ్యాడు. అందుకే మన సంప్రదాయంలో మనకి ఆచార్యులే దైవం ఉంటారు. మనకి చాలా ప్రాచీనమైనటువంటి ఒక శ్లోకం మన పెద్దలు కూడా అనుగ్రహిస్తుండేటువంటిది ఉంది. జగత్ సర్వం, ఈ జగత్తంతా కూడా దైవాధీనమై ఉంటుంది. దైవాధీనం జగత్ సర్వం. జగత్తంతా ఎవరి అధీనంలో ఉంటుంది? దైవం యొక్క అధీనంలో. మంత్రాధీనంతు దైవతం. ఆ దైవం ఎవరి యొక్క అధీనంలో ఉంటాడు? మంత్రం యొక్క అధీనంలో ఉంటాడు. తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రం బ్రాహ్మణుడు అని చెప్పబడేటువంటి, బ్రాహ్మణుడు అంటే జన్మచేత బ్రాహ్మణుడు కాదు ఇక్కడ అర్థం. బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ అని. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. ఇక్కడ శబ్దం అంటే గురువు. తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ బ్రాహ్మణుడు అని చెప్పబడేటువంటి గురువు యొక్క అధీనంలో ఆ మంత్రం ఉంటుంది. అందుకని బ్రాహ్మణో మమ దైవతం అన్న. బ్రాహ్మణుడే మాకు దైవం. ఎందుకండి అని అంటే భగవంతుడి యొక్క అధీనంలో ఉన్నవి ఎక్కువ, ఆచార్యుని యొక్క అధీనంలో ఉన్నవి ఎక్కువ అని ఒక ప్రశ్న వచ్చింది. ఏమండి, భగవంతుని యొక్క అధీనంలో ఉన్నవేవి? దైవాధీనం జగత్ సర్వం. జగత్తంతా ఆయన అధీనంలో ఉన్నది. కానీ ఆ పరమాత్మ మంత్రం యొక్క అధీనంలో ఉన్నాడు. అలాగే ఆ మంత్రం ఆచార్యుని యొక్క అధీనంలో. అంటే భగవంతుడి యొక్క అధీనంలో ఉన్నదంతా జగత్ అయితే ఆచార్యుని యొక్క అధీనంలో ఉన్నది జగత్తు, పరమాత్మ, మంత్రం 3 ఉన్నాయి. అందువల్ల బ్రాహ్మణో మమ దైవతం అంటారు. అలాగా ఆ గురువు పరమాత్మతో సంబంధం కలిగి ఉంటారు గనక ఆయన ద్వారానే మోక్షం కలగాలి అనేటువంటిది ఒక సూచన చేయటం కోసంగా ఈ రోటిని లాగుతూ కృష్ణుడు వచ్చి ఆ 2 చెట్లని ఆ రోటితో బలవంతంగా లాగి పడవేయటం జరిగింది. అది అయిపోయింది. పండ్లు అమ్ముకునేటువంటి ఒక వృద్ధ స్త్రీ వచ్చిందని చెప్పుకున్నాం. ఆ వృద్ధ స్త్రీకి తాను 4 ధాన్యపు గింజలు ఇచ్చాడు. ఆ ఉన్నటువంటి గంపంతా కూడాను మంచి వజ్రాలతో నిండిపోయింది. సరే, పరమాత్మకి ఒక పండిచ్చినా చాలన్నారు. అది అర్థం అన్నమాట. అక్కడ ఒక పండిచ్చినా సరే, పుష్పం ఇచ్చినా సరే, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన. భగవంతుడి యొక్క ప్రమాణం ఇది. పత్రం అంటే ఆకు, పుష్పము పువ్వు, అలాగే ఫలం పండు, నీరు తోయం అంటే ఈ 4 నువ్వు ఇచ్చినా కూడా, అంటే ఈ 4 ఊరికి దొరికేవి. మన ఇంట్లలో ఉంటాయి ఇవన్నీ. ఆకులు ఉండవా? బోల్డు. పువ్వులు ఉండవా? బోలెడు. రోజు తెస్తున్నారు కదా. పళ్ళు ఉండవా? బోలెడు. నీళ్లుండవా? అబ్బో, మున్సిపల్ వాటర్ వస్తుంది. బావులుంటే బావులు ఉంటాయి. ఏదైనా వస్తుంది. కావాలంటే ట్యాంకులు తెచ్చుకోవచ్చు. డబ్బాలు కూడా శ్రీపాద తీర్థం తెచ్చుకోవచ్చు.
ఏ ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా దొరుకుతాయి కదండి. అంటే అర్థం ఏంటి? ఊరికే దొరికేవి కూడా నాకు సమర్పించిన నేను చాలా ప్రియమైనటువంటి వాటిగా స్వీకరిస్తానంటాడు పరమాత్మ. అదేమిటయ్యా ఊరికే దొరికేవి కూడా నీకు ఇస్తే అలా స్వీకరిస్తావంటే చిన్న నియమం ఉంది దానికి అన్నాడు. నువ్వు ఊరికే ఉండేవైనా, ఊరికే దొరికేవైనా, ఖర్చు పెట్టినవైనా, ఏదైనా సరే నాకు సమర్పించేటప్పుడు యోమే భక్త్యా, భక్తితో సమర్పించాలి, ప్రీతితో సమర్పించాలి. దాంట్లో కనుక భక్తి అనేటువంటిది చేరకపోతే ఎంత విలువైనటువంటి వస్తువు అయినా తీసి పక్కన పడేస్తాను, నేను స్వీకరించను, నాకు అవసరమే లేదంటాడు పరమాత్మ. ఈ పూరి జగన్నాథం విన్నారేమో, అక్కడ పెరుమాళ్ళకి చాలా ఇష్టమైనటువంటిది మన సింహాచలం సంపెంగ. సింహాచలం సంపెంగ అంటే పూరి జగన్నాథుడికి చాలా ఇష్టం. అయితే ఆ సింహాచలం సంపెంగ ఏదైతే ఉన్నదో ఆ మాల అక్కడ బాగా సమర్పిస్తారు పెరుమాళ. ఒకరోజు ఒక రాజకుమారుడు వచ్చాడు, రాత్రి వచ్చాడు, చీకటి ఇంకా ఆలయం మూసేసే సమయం కాబోతోంది. ఆయన వచ్చాడు, వచ్చి ఆ గుర్రం మీద వచ్చాడు. వచ్చి భగవంతుడికి బాగా ఇష్టం కనుక ఆ పూలమాల ఎక్కడైనా దొరుకుతుందేమో అని వెతికాడు. ఉన్నది ఒకే ఒక్క షాపులో ఒకే ఒక్క మాల. అతని దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా ఈ మాల ఇస్తావా, ఎంత అన్నాడు. ఇతను చూస్తే రాజకుమారులాగా ఉన్నాడు అనిపించి వెంటనే అతను అన్నాడు 500 రూపాయలండి అన్నాడు. సరే పర్వాలేదు ఇచ్చి తీసుకెళ్తాను అన్నాడు. ఈ లోపల ఇంకో రాజకుమారుడు వచ్చాడు. అతను అన్నాడు ఏమయ్యా ఎంత ఎంత చెప్పావు నువ్వు ఇది అన్నాడు. 500 రూపాయలు కాదు, నేను 1000 రూపాయలు ఇస్తాను ఇచ్చేయి అన్నాడు. సరే తీసుకుపోమన్నాడు. ఇతను తీసుకునేటప్పుడు అతను కొద్దిగా అలా ఒక్కసారి చూశాడు. అదే కాలర్లు ఉండవు కదా, కొద్దిగా అలా ఎగరేసి తల ఎగరేసి అహంకారంతో ఆ మాల తీసుకుని వెళ్ళాడు. డబ్బు ఎక్కువ పెట్టి తీసుకున్నాను. ఇప్పుడు కార్ల నెంబర్లు, ఫోన్ల నెంబర్లు అలాగే తీసుకుంటున్నారు కదా. సరే డబ్బులు ఇచ్చాడు, తీసుకున్నాడు. సరే మొత్తం మీద మాల తీసుకొని వెళ్ళాడు. సరిగ్గా మూసేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఆరాధన చివరిలో ఏకాంత సేవ జరగబోతోంది. సరిగ్గా ఆ సమయానికి వెళ్ళి మహాప్రభు ఇదిగోదిగోండి ఈ మాల తీసి స్వామికి సమర్పించాను. సరే చిట్ట చివరి మామూలుగా అయితే ఏంటంటే రోజు రాత్రిపూట శయనం చేసే ముందు పెరుమాళ్ళ మీద ఉండేటువంటి నిర్మాల్యం అంతా తీసిస్తే వారికి సుఖంగా ఉంటుందిట. ఒక మాలైనా సరే ఒంటి మీద ఉంటే ఆయనకి బరువుట. అందుకనే రాత్రిపూట అన్నీ తీసేస్తారు. తీసేసి సడలింపు అంటారు దాన్ని. ముందు అన్నీ సడలించేసి అయిపోయిన తర్వాత అప్పుడు శయనం చేస్తారు పెరుమాళ్. సరే మొత్తం మీద వీళ్ళు అన్నీ తీసేశారు. అప్పటికి అయిపోయింది, ఏకాంత సేవ జరగబోతున్న సమయంలో ఇతను వచ్చి సమర్పించేప్పటికి ఇతను వచ్చి రాజకుమారుడు కదా, మరి కాదని చెప్పలేక వాళ్ళు ఏం చేశారు, ఈ మాల తీసుకున్నారు, పెరుమాళ్ళకి సమర్పించారు. సమర్పించేసి ఇంకా వాళ్ళ పనుల్లో పడిపోయారు. పాపం ఏకాంత సేవ చేశారు, అంతా అయిపోయింది, తలుపులు వేసేసారు, వెళ్ళిపోయారు ఇళ్ళకి అందరూ. రాజకుమారుడు కూడా వెళ్ళిపోయాడు. ఒక రాత్రి వేళ ఈ అర్చకుడికి టపా 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 చెంపలు వాయిస్తున్న శబ్దం, మంట వచ్చినాయి. ఏమిటంటే అక్కన కళ్ళు తెరిచి చూస్తే జగన్నాథుడు ఉన్నాడు. స్వామి ఇదేమిటి మీరు ఇక్కడ ఉన్నారన్నాడు. లే నువ్వు ముందు లే ఇక్కడి నుంచి అన్నాడు. నేనేం చేశాను అపరాధం అన్నాడు. నువ్వు రా ముందురా ఆలయానికి రా అన్నాడు. ఏమిటి నేనేం చేశాను స్వామి, నా వల్ల అపరాధం ఏం జరిగిందన్నాడు. నేను మోయలేకపోతున్నాను, నా మీద బరువు పడేసిపోయావు నువ్వు అన్నాడు. నేను బరువు ఏం పడేసాను నాకు అర్థం కావట్లేదు, మొత్తం సడలింపు చేసే వచ్చాం కదా అనుకున్నాడు. రా నువ్వు వచ్చి చూడు అన్నాడు. సరే అప్పుడు అర్చకుడు పరిగెట్టుకుంటూ వెళ్ళాడు, తలుపు తీశాడు, చూసేటప్పటికే ఆ సంపెంగ మాల ఉంది. ఓ స్వామి, మొత్తం పుష్పాలన్నీ తీసేశాను కదా నీ మీద, ఈ ఒక్క మాలే కదా, ఇంత చిన్న మాల నీకు బరువు అయిందా స్వామి అన్న. ఒరే నాయన మాల బరువు కాదురా, దాంట్లో ఉన్న అహంకార బరువు మోయలేకపోతున్నాను నేను అన్నాడు స్వామి. ఆ మాల బరువు కాదు నాకు, ఆ మాలలో ఉన్న అహంకార బరువుని నేను మోయలేకపోతున్నాను అన్నాడు. అర్థమైందండి?
కనుక భక్త్యా పరమాత్మకి ఎప్పుడు కావాల్సింది ప్రీతితో సమర్పించాలి. ఏది సమర్పించినా పర్వాలేదు. అయితే అలా సమర్పించేప్పుడు మనం అనుకుంటున్నాం పత్రం పుష్పం ఫలంతో ఏమంటే మన దొడ్లో ఉన్నటువంటి ఆకులు పూలు కాదు. ఏదో 4 గడ్డి పరకలు తెచ్చేసి పెరుమాళ దగ్గర పడేస్తే అవి కాదు. దాంట్లో కొంత అంతరార్థం ఉన్నది. పత్రం అంటే ఏమిటి సమర్పించవలసింది? ఆయనకు కావలసినటువంటి పత్రం భగవద్గీతలో చెప్తాడు 15వ అధ్యాయంలో. ఛందాంసి యస్య పర్ణాని అని తను ఒక మహావృక్షాన్ని చెప్తూ, ఆ వృక్షానికి సంసారం అనేటువంటి వృక్షానికి ఉన్నటువంటి పత్రాలు ఆకులు ఏవైతే ఉన్నాయో అవి ఛందాంసి వేదములు అని చెప్పాడు. వేదములు అనేటువంటి పత్రాలు అంటే వేదం అనేటువంటి వేదాధ్యయనం, లేకపోతే వేద సంబంధమైనటువంటి దాని పోషణ, లేదా వేద సంబంధమైనటువంటి దాని వృద్ధి, ఇది ఎవరైతే చేస్తారో ఆ పరమాత్మని పత్రాలతో పూజించిన వాళ్ళు అవుతారు. ఆ ఫలం వాళ్ళకు వస్తుంది. అలాగే పుష్పాలు అంటున్నాం మనం. ఆ పుష్పాల్లో కూడా ఏ ఏ పుష్పాలు సమర్పించాలి, ఏమి సమర్పించకూడదు, ఇలాంటి సందేహాలు వస్తుంటాయి. ముళ్ళతో ఉన్నటువంటి పుష్పాలు సమర్పించకూడదు, పరిమళం లేనటువంటి పుష్పాలు సమర్పించకూడదు, బంతిపూలు, కారపు బంతిపూలు, లేకపోతే ఏదో మన ఈ పుష్పం ఇదేంటిది గన్నేరు, ఇలాంటివి సమర్పించకూడదు. పరిమళంతో ఉన్నవి సమర్పించాలి. ఎప్పుడైనా సరే బంగారు వర్ణంలో ఉన్నటువంటి పుష్పాలు సమర్పిస్తే మీరు మోయలేనంత ఐశ్వర్యం వస్తుందిట. అంత గొప్ప స్థితి కలుగుతుంది. కనుక అలాగా కొన్ని ఉన్నాయి. సరే అవన్నీ వదిలేయండి. ఈ పుష్పాలు ఇవాళ ఉంటాయి, రేపు వాడిపోతాయండి. ఇవి కాదు పరమాత్మకి సమర్పించవలసిన పుష్పాలు. ఆయనకి బాగా ఇష్టమైనటువంటి పుష్పాలు ఉన్నాయట. ఆ పుష్పాలు ఏమిటో తెలుసా? అహింసా ప్రథమం పుష్పం. అహింస అనేటువంటిది మొట్టమొదటి పుష్పంట. ఆయనకు బాగా ఇష్టమైనటువంటి అహింస. ఎవరికి మనస్సు, వాక్కు, కాయం మూడింటి చేత కూడా హింస అనేటువంటిది లేకుండా జీవించగలిగితే అది భగవంతుడికి సమర్పించే ఒక పుష్పం లాంటిది. పుష్పం ఇంద్రియ నిగ్రహ. నువ్వు కనుక నీ ఇంద్రియాలని, బాహ్యేంద్రియాలని, అంతరేంద్రియాలని రెండింటినీ కనుక నిగ్రహించి నువ్వు జీవించగలిగితే అది పరమాత్మకి సమర్పించే అద్భుతమైనటువంటి పుష్పంట. సర్వభూతదయా పుష్పం. సకల జీవరాశి యందు కూడా నువ్వు దయ కలిగినటువంటి వాడవై నువ్వు జీవించగలిగితే పరమాత్మకి సమర్పించే ఒక పుష్పంట అది. చూడండి, లోకంలో భగవంతుడి యందు ప్రీతి ఉండదు, భక్తి ఉండదు, కానీ ఇలాంటి పనులేవో చేస్తుంటారు. జీవుల మీద దయ కలిగి వాటికి ఏదో పెట్టడం, చేయడం, ఇలాంటివి చేస్తుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఏదో మంచి ఫలం అనేటువంటిది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే భగవంతుడికి ఇష్టమైన పుష్పాల్లో ఒకటిది. కనుక వాళ్ళు పరమాత్మ తను పుష్పాన్ని సమర్పించినట్లుగానే భావించి వాళ్ళకి ఫలాన్ని ఇస్తాడు. అదిగో ఆ సర్వభూత దయా పుష్పం ఒకటి. క్షమా పుష్పం, ఓర్పు. ఎవరైనా దోషం చేస్తే వెంటనే వాళ్ళని శిక్షించకుండా వారిని సహించగలిగేటువంటి స్థితి కావాలి. అన్ని రకాలుగా ఇప్పుడు బ్రహ్మచారుల్లో చదువుకోవడానికి ఓర్పు కావాలి, గురువుల్లో వాళ్ళని దండించడం విషయంలో దోషాలు చేస్తే ఓర్పుతో సహించగలుగుతూ ఉండాలి. తల్లిదండ్రులు అలా ఎక్కడ చూసినా, ఏ విధంగా చూసినా క్షమించగలిగేటువంటి గుణం కావాలి. క్షమాపుష్పం విశేషతః. జ్ఞానపుష్పం ఒకటి. జ్ఞానం అనేటువంటిది పుష్పంట పరమాత్మకి సమర్పిస్తే. అలాగే తపఃపుష్పం. తపస్సు అనేటువంటిది కూడా ఒక పుష్పంట. తపస్సు అంటే ఏమిటి? తప ఆలోచనే అనేటువంటిది ధాతువు. అంటే తీవ్రమైనటువంటి ఆలోచన, పరమాత్మ గురించి తీవ్రంగా ఆలోచించేటువంటి స్థితిని తపస్సు అంటారు. ఒకటి. శాస్త్రీయ భోగ సంకోచ రూప కాయక్లేశ తపః అని రామానుజుల వారు గీతాభాష్యంలో అనుగ్రహిస్తారు. శాస్త్రీయ భోగ సంకోచ రూపంగా
కాయక్లేశం చేసుకుంటాం, అది తపస్సు. అంటే శాస్త్రంలో ఏ అయితే భోగాలైతే నువ్వు విసర్జించాలి, ఏ ఏ భోగాలైతే నువ్వు అనుభవించవచ్చు అని శాస్త్రం ఏదైతే నిషేధిస్తూ నేను శాసిస్తూ విధిస్తూ ఉన్నదో వాటి ప్రకారంగా నువ్వు జీవిస్తూ నీ యొక్క శరీరాన్ని క్లేశపరుచుకుంటూ జీవిస్తే అది తపస్సు అని చెప్పబడుతుంది. శాస్త్రీయ భోగ సంకోచ రూప కాయ క్లేశ తపః. ఏమండి, ఇది తపస్సు అంటే. అది పరమాత్మకు సమర్పించే ఒక పుష్పంట, ధ్యాన పుష్పం. ధ్యానం అంటే ధ్యానం అంటే చెప్పాం కదా, నూనె ధారలాగా నిరంతరం సాగుతూ ఉండేటువంటి స్మృతి, పరమాత్మ సంబంధమైనటువంటి స్మృతి. ఆ ధ్యానం కూడా ఒక పుష్పంట. నువ్వు ధ్యానం చేస్తే పరమాత్మకు సమర్పించినట్లే. సత్యం, చివరికి ఒకటి సత్యం, ఎప్పుడూ అబద్ధం ఆడకుండా నిజాన్ని పలుకుతూ ఉండడం. ఈ గుణాలు ఇవన్నీ కూడా ఎన్నయ్యాయి ఇప్పటికీ? పుష్పం అష్టవిధం ప్రోక్తం, 8 రకాలైనటువంటి ఈ పుష్పాలు విష్ణోహో ప్రీతికరం భవేత్, నారాయణుడికి అత్యంతమైనటువంటి ప్రీతి కలిగిస్తాయిట ఈ పుష్పాలు. కనుక మనం సమర్పించాలంటే పుష్పాలు ఇవి సమర్పించాలి. ఇవాళ ఉండి రేపు వాడిపోయే పుష్పాలు, గబ్బు కొట్టే పుష్పాలు, కంపు కొట్టే ఇవి కాదు సమర్పించవలసి, ఇవి సమర్పించవలసిన పుష్పాలు అని చెప్పారు. సరే, ఇంకొకటి ఏంటి? పత్రం పుష్పం ఫలం. ఇదిగో ఇప్పుడు ఈ అవ్వ సమర్పించింది అదే. ఏమిటి ఫలం అంటే? పండు. మనకి పళ్ళు బోళ్ళు దొరుకుతాయి. ఈ పళ్ళు సమర్పిస్తే ఏమిటి విషయం? పెద్ద విశేషం ఏం లేదు ఇందులో. నీ కర్మ ఫలాన్ని సమర్పించాలి పరమాత్మ. ఫలం అంటే అది కర్మఫలం. భగవద్గీతలో పరమాత్మ 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో స్వయంగా తానే చెప్పాడు ఈ మాట. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. యత్ కరోషి, నువ్వేదైతే కర్మ చేస్తున్నావో, కర్మంతా అయిపోయిన తర్వాత సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని చెయ్యి. ఏది అశ్నాసి, నువ్వేదైతే తింటున్నావో తినేటప్పుడు కృష్ణార్పణం అనుకుంటూ తిను. యత్ కరోషి యద్ అశ్నాసి యజ్జుహోషి, నువ్వేదైతే యజ్ఞ యాగాదులో లేకపోతే భగవత్ సంబంధమైనటువంటి ఆరాధనాదులు నువ్వు చేస్తున్నావో అవన్నీ కూడా అవగానే కృష్ణార్పణమస్తు అంటూ భగవంతునికి సమర్పణం చెయ్యి. ఇది అశ్నాసి యజ్జుహోషి దదాసి యత్, నువ్వేదైతే దానం చేస్తున్నావో అది కూడా కృష్ణార్పణమస్తు అంటూ చెయ్యి. కొంతమంది దానం చేస్తారు విచిత్రంగా. వాడు వేసేది 10 పైసలు, కానీ 10 మందికి వినిపించాలనుకుంటాడు, 10 మంది దృష్టిని ఆకర్షించాలనుకుంటాడు. అందుకని పైనుంచి ఠంగుమని వేస్తాడు. చటుక్కున అందరూ చూస్తారు, వీడు దానం చేస్తున్నాడు అనుకోవాలి. అలాంటి దానం కాదు, అది కీర్తి కోసంగా వచ్చేది. కొంతమంది చూస్తారు, ఎప్పుడు చెప్తూ ఉంటాము, ఒక మహానుభావుడు, ఒక ఆయన ఎవరో చాలా పని మీద తిరిగి బాగా చెమటలు కక్కుంటూ వెళుతున్నట్టు, ఇలా పరమహంస సదనం ముందో లేకపోతే ఏదో గుడి ముందు అలా వెళుతూ ఉంటే వాడికి బాగా మంచి సంకీర్తన చేసి మీలాంటి మహానుభావులందరూ కూర్చొని బ్రహ్మాండంగా పరమాత్మ గురించి సంకీర్తనం చేస్తున్నారు. అబ్బా, సంకీర్తనం వినిపిస్తోందని చాలా ఆనందపడి లోపలికి వచ్చేట బాబు. ఆ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే ప్రసాద్ గారు వాళ్ళు ఫ్యాన్లు పెట్టించారు, అక్కడ పెట్టలేదు, ఫ్యాన్లు ఎవరు పెట్టలేదు, ఫ్యాన్ కూడా లేదుట. అక్కడ కూర్చున్నాడు కొంచెంసేపు, బాగా బయటనే చెమటలు కక్కుతున్నాయి, ఇంకా ఇక్కడ కూడా బోల్డ్ చెమటలు కక్కేస్తున్నాయి. ఏం చేయాలో తెలియదు పాపం ఇతనికి. పైకి చూస్తే ఫ్యాన్ కనిపించలేదు, చికాకు పుట్టింది. వెంటనే వెళ్ళాడు, ఆఫీస్ రూమ్ ఏదన్నాడు, ఇదిగోండి ఆఫీస్ అన్నారు. ఎవరైనా ఇక్కడ ధర్మకర్త అన్నాడు. నేనేనండి అన్నాడు వాడు. రా, ఏమిటి కనీసం ఇంతమంది వస్తున్నారు, ఏంటి హాయిగా కూర్చొని భగవంతుని జపం చేస్తున్నారు, సంకీర్తన చేస్తున్నారు, ఒక్క ఫ్యాన్ కూడా పెట్టుకోలేదు ఏమిటాను అన్నాడు. నీలాంటి దాతలు ఎవరైనా వస్తే నేను పెట్టా, కాదన్నా ఏంటి స్వామి అన్నాడు. సరే అయితే నేను ఇస్తాను, పెట్టించేయి అన్నాడు. సరే డబ్బులు ఇచ్చాడు, ఇచ్చేసి పెట్టించేయి, రేపు పెట్టించేయి
మళ్ళీ నేను వస్తాను తర్వాత చూస్తాను అన్నాడు. సరే అన్నాడు. వెళ్ళిపోతూ అన్నాడు. ఏమిటి అన్నాడు. ఏమీ లేదు, దాని మీద నా పేరు వేయాలన్నాడు. దాని మీద దిద్దు ఉంది కదా, ఆ దిద్దు మీద నా పేరు వేయన్నాడు. దిద్దు ఏమిటి, దానికి 3 రెక్కలు కూడా ఉంటాయి, వాటి మీద కూడా వేస్తాం, ఇబ్బంది ఏం లేదన్నాడు బాబు. సరే అన్నిటి మీద పేర్లు వేశాడు. మర్నాడు చక్కగా పెట్టాడు. ఫ్యాన్ కూడా తిరుగుతోంది. మళ్ళీ ఏదో ఒక రోజు అటు తిరుగుతూ వచ్చి చటక్కని లోపలికి వచ్చాడు. కూర్చొని ఆ సంకీర్తన జరుగుతుంటే అబ్బా హాయిగా ఉంది, పైనుంచి ఫ్యాన్ గాలి హాయిగా ఉంది, సంకీర్తన హాయిగా ఉంది అనుకున్నాడు. అనుకొని పైకి చూశాడు. మొహం మాడిపోయింది. చటుక్కని పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఏమిటి ఎక్కడున్నావు నువ్వు? వచ్చాడు పాపం ఆయన. ఏమిటండి నేను ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను లేదా? ఇచ్చారండి. పెట్టమన్నానా? పెట్టారు కదండి. అదిగోండి ఫ్యాన్ అన్నాడు. దాని మీద నా పేరు వేయమన్నాను లేదా అన్నాడు. వేయమన్నారండి, వేసామండి, దాని మీద మీ పేరుంది దాని మీద అన్నాడు. అదేమిటయా, ఫ్యాన్ తిరుగుతుంటే నా పేరు ఎక్కడ కనిపిస్తుంది, ఆపే అన్నాడు. పేరు వేయమన్నది ఎందుకు? నలుగురు చూడ్డానికి, కావాలంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత వేసుకో అన్నాడు. ఇలాంటి దానాల వల్ల ఏం ప్రయోజనం లేదు. ఇది కాదు కావాల్సింది. కొంతమంది చేయాలనేటువంటి తపనతో చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని అడ్డుకునే వాళ్ళు కూడా ఉంటారు. మహాపాపం అని, మహాపాపం. ఎవరైనా చేస్తూ ఉన్నప్పుడు, చెయ్యాలి అనుకుంటున్నప్పుడు తప్పనిసరిగా చేయమని చెప్పాలి. భగవంతుడి కైంకర్యం చేయి, ఆచార్య కైంకర్యం చేయి, భాగవతోత్తముల కైంకర్యం చేయి, ప్రోత్సహించాలి వాళ్ళు. నువ్వు చేయడానికి వీల్లేదు అని మాత్రం ఎప్పుడూ అడ్డుకోకూడదు. మహాపాపం. ఆ దానం చేసేటప్పుడు మేము ఒకసారి కళ్యాణ మండపానికి వెళ్ళాం. వెళితే మొత్తం అంతా కూడా ఇక్కడి నుంచి మొత్తం అంతా ఫోటోలే ఉన్నాయి దాన్ని. మేముండి అన్నాం, అక్కడ ఉండే మేనేజర్ ఎవరు వస్తే, ఏంటి ఫోటోలన్నీ ఏంటండి ఇలా పెట్టారేంటి అంటే, వాళ్ళందరూ దాతలండి, డోనార్స్ అన్నాడు. అబ్బో ఇంతమంది ఇంత ఫోటోలు ఇలా పెట్టించుకున్నారేంటి అన్నాం మేము. ఈ దానం అనేది గుప్తంగా చేస్తారు కదా, మరి ఇలా ఫోటోలు పెట్టించుకొని పేర్లు రాయించుకొని ఇంత హంగామా, రూమ్ నిండా ఫోటోలే కనిపిస్తున్నాయి కదా, ఇంత హాల్ నిండాను అన్నాం మేము. చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. అబ్బో చాలా అద్భుతంగా తెలివిగా చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా అండి? అదేండి ఎందుకు పెట్టారో తెలిసిన ఫోటోలు, వాళ్ళకేదో గొప్ప కోసం పెట్టుకోలేదు, వాళ్ళ తర్వాత వాళ్ళ సంతానం ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు చూసి, ఓహో మా నాన్నగారు వాళ్ళు ఇలాగ దాతలు, డోనార్సు, అలాగే మేము కూడా డోనార్స్ కావాలి అనే బుద్ధి కలగడం కోసం పెట్టుకున్నారన్నాడు. అలా వాళ్ళ తరతరాలు కూడాను దాతలు అవ్వడం కోసం పెట్టారండి, వాళ్ళ కీర్తి కోసం కాదన్నాడు. అబ్బా చాలా తెలివిగా చెప్పావు నన్ను. దానం చేసేటప్పుడు ఎప్పుడు కూడా సాత్విక దానం ఎవరికి తెలియక్కర్లేదు, చేసేయచ్చు కామ్గా. సరే, దదాసియత్ యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వమదర్పణం. నువ్వు ఏదైతే తపస్సు చేస్తున్నావో అదంతా కూడా నాకు సమర్పించు అన్నాడు. అందుకనే ఎప్పుడు మనం ఏమంటాం, సర్వం శ్రీరామార్పణమస్తు అనం, మనం కృష్ణార్పణమస్తు అంటాం. ఎందుకు? రాముడికి ఇస్తే మళ్ళీ తిరిగి వస్తుంది, కృష్ణుడికి ఇస్తే వెళ్ళిపోతుంది. ఏమండి, బాగా కడుపు నిండా పీకల దాకా తిన్నవాడికి ఏమన్నా పెడితే ఏం చేస్తాడు? తింటాడా? నాకు అక్కర్లేదు తీసుకుపోమంటాడు. బాగా ఆకలిగా ఉన్నటువంటి వాడికి పెడితే, రాముడేమో వచ్చి అదిగో ఆ గుహుడు మొదలైనటువంటి వాళ్ళు వచ్చి, బాబు నీకు ఆతిథ్యం ఇస్తాను తీసుకో అంటే, నా చెయ్యి ఇలా ఉండవలసింది, ఇలా ఉండేది కాదు అని వదిలేసాడు. తీసుకోలేదే కనుక ఇస్తే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. కానీ కృష్ణుడేమో యత్ కరోషి యద్ అశ్నాసి యద్ జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం, నాకు సమర్పణం చేయి అంటున్నాడు ఆయన. ఆకలితో ఉన్నవాడు ఈయన, కడుపు నిండినవాడు ఆయన. అందుకనే ఎప్పుడు ఎవరు రామార్పణం వస్తూ అనరు, ఏమంటారు అని అంటారు.
ఇదిగో ఇది అన్నమాట. సరే, మొత్తం మీద ఏమిటిది? ఫలం. ఈ ఫలం ఏమిటి? కర్మఫలాన్ని నువ్వు సమర్పించాలి. కర్మఫలం నువ్వు ఏ కర్మ చెయ్యి, అది కృష్ణార్పణమస్తు అంటూ సమర్పించు. ఇప్పుడు ఈ ఫలం ఏదైతే సమర్పించిందో ఆమె, ఆ కర్మ ఫలం, ఆ ఫలం వల్ల ఆవిడకి వచ్చింది ఏమిటి? అదొక గంప. ఏమండి, ఆ గంపలో ఏమున్నాయి? ఫలాలు ఉన్నాయి. ఈ ఫలాలు ఎవరికి ఇచ్చింది? కృష్ణుడికి ఇచ్చింది. చూసారా? గంప అంటే శరీరం, దాంట్లో ఉన్న ఫలాలు కర్మఫలాలు. ఈ కర్మఫలాలన్నీ కూడాను కృష్ణుడికి సమర్పించింది. సమర్పిస్తే ఆవిడకి ఏమొచ్చింది? జ్ఞానం అనేటువంటి రత్నాలతో నిండింది ఆ శరీరం అనే గంప. జ్ఞానం అనేటువంటి రత్నాలతో నిండింది ఆ శరీరం. ఎప్పుడైతే జ్ఞానం అనేటువంటిది వచ్చిందో సంసారం అనేటువంటి దుఃఖం, సంసార దారిద్ర్యం అనేటువంటి దుఃఖం పూర్తిగా తొలగిపోతుంది. ఎప్పుడైతే అది విముక్తుడయ్యాడో అప్పుడు ఏమవుతుంది? మహదైశ్వర్యం కలుగుతుంది. ఇప్పుడు ఈ వజ్రాల వల్ల ఏం కలిగింది? ఆవిడ మహదైశ్వర్యం కలిగింది. మహదైశ్వర్యం అంటే పరమపదం, దారిద్ర్యం అంటే సంసారం. ఈ దారిద్ర్యం తొలగిపోతుంది. సంసారం అనే దారిద్ర్యం మహదైశ్వర్యం అనే పరమపదం లభిస్తుంది అనేది సూచిస్తోంది ఈ అవ్వ ఇచ్చినటువంటి పండ్లు. అందువల్ల ఫలం అంటే ఇక్కడ కర్మఫలం, గుర్తుపెట్టుకోండి. పత్రం పుష్పం ఫలం తోయం. తోయంకే ఉంది, మా ఇంట్లో బోల్డ్ ఉన్నాయి. పొద్దున్నే లేస్తే మనకి మున్సిపల్ వాటర్ వస్తుంది, లేకపోతే బావులు ఉంటే బావులు వస్తాయి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అన్నీ ఉంటాయి. ఆ నీరు ఆయనకు అవసరం లేదు, కళ్ళ వెంబడి నీళ్లు కావాలి. నువ్వు ఆనందంతో ఆ పరమాత్మని స్మరించినప్పుడు వచ్చే ఆనందంతో, ఆయన విరహంతో వచ్చేటువంటి దుఃఖపు కంటి నీరు ఏదైతే ఉందో అది ఆయనకు కావాల్సింది. ఆహ్లాద శీత నేత్రాంబు అంటారు. ఆహ్లాద శీత నేత్రాంబు, చల్లనైనటువంటి ఆ పరమాత్మని తలుచుకొని నీకు కలిగినటువంటి ఆనందం చేత నీ కంటి వెంబడి వచ్చేటువంటి ఆ నీరు ఏదైతే ఉందో అది గనక ఒక్కసారి నువ్వు కార్చగలిగినా పరమాత్మకి తోయాన్ని సమర్పించినవాడు అవుతావు. అట్లా అన్నమాట. ఇవి కావాల్సింది అని చెప్తారు. అట్లా పత్రం పుష్పం ఫలం తోయం అనేటువంటి ఈ శ్లోకానికి ఇదిగో ఇది నిలువెత్తు సాక్ష్యంగా మనకు కనిపిస్తుంది అని మన పెద్దలు చెప్తారు. సరే, మొత్తం మీద ఇది అయిపోయింది. అయిన తర్వాత రామకృష్ణులు ఇద్దరు కూడా బృందావనానికి వెళ్ళడం అయింది. వాళ్ళు ఇప్పటిదాకా ఎక్కడున్నారు? గోకులంలో ఉన్నారు. అయితే రామకృష్ణులు ఆటపాటలతోటి గోపబాలులతోటి ఎక్కువగా యమునా తీరంలోనే ఉండేవారు, గడిపేసేవారు. అలా ఆడుతూ ఉన్నటువంటి వారిని ఒకరోజు రోహిణీదేవి యశోదమ్మని పంపించిందిట. వాళ్ళని చూడు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళని ఇంటికి తీసుకొని రా, స్నానం చేసి సాపాటు పెట్టాలని. సరే, యశోదమ్మ వెళ్ళింది. వాళ్ళిద్దరినీ కూడాను ఆ ఇద్దరి స్మరణతోనే పుత్ర ప్రేమ ఏదైతే ఉంటుందో మంచిగా నిండినటువంటి మనస్సు కనుక వెళ్ళిపోయి పరిగెట్టుకుంటూ పిలవటం ప్రారంభించి ఓయ్ రామా, ఓయ్ కృష్ణ అని పిలుస్తోంది. ఆ పిలిచేటప్పుడు కూడా అమ్మ విశేషణాలు వేసి పిలిచిందని చెప్తున్నారు సుఖమహర్షి. ఏమని పిలిచిందిట? నల్ల కలువల వంటి నేత్రం కలిగిన వాడా అంటోందిట. నల్ల కలువలట. నల్ల కలువ యొక్క సౌందర్యం ఏదైతే ఉందో ఆ సౌందర్యం ఆయన యొక్క నేత్రాల్లో ఉందిట. అలాంటి కృష్ణ రావయ్యా, నీకు పాలిస్తాను, ఆడి ఆడి అలసిపోయావు, ఇంకా ఆటలు ఆపేయి అంటోంది యశోదమ్మ. ఓ బలరామా అని పిలుస్తోంది. కృష్ణుడితో పాటుగా నువ్వు కూడా త్వరగా రావయ్యా, ఇద్దరు కలిసి రండి అంటోంది. పొద్దునెప్పుడో భోజనం చేశారు, ఆటల కోసం వెళ్ళిపోయారు, మళ్ళీ భోజనం చేయాలి కదా, రండి రండి అంటోంది పాపం. అంటే వాళ్ళు కదలట్లేదు, ఆటల్లోనే ఉన్నారు. చివరికి ఒక మాట వేసింది. ఏమన్నదిట? నందమహారాజు భోజనం చేయడానికి వచ్చి కూర్చుని ఉన్నాడు మీకోసం, తండ్రి గారు కూర్చున్నారంటే పరిగెట్టుకు వస్తాడని. తల్లి దగ్గర ఇళం సింగమాయ, చిన్న సింహపిల్ల అమ్మ దగ్గర, యశోద ఇళం సింగం. కానీ తండ్రి దగ్గర మాత్రం నాన్నగారు అలాగే చాలా వినయం పోయేవాట. ఇదో ఇక్కడే ఉన్నాడు.
అట్లాంటి వాడు గనక యశోదమ్మ పిలుస్తోందిట, అదిగో చూడు నందమహారాజు భోజనం చేయడానికి వచ్చాడయా, నీకోసం ఎదురు చూస్తున్నాడు, త్వరగా రా భోజనం చేయి అని పిలుస్తోంది. అబ్బాయిలు మీరంతా వెళ్ళిపోండి, ఇళ్ళకి వెళ్ళిపోండి, మీరు ఇంకా ఆటలు చాలు వెళ్ళిపోండి అంటోంది. వాళ్ళందరూ ఉండటం వల్ల రావట్లేదని వాళ్ళందరినీ పంపించాలని ప్రయత్నం చేసింది. చూడు ఎలా దుమ్ము కొట్టుకుని ఉన్నావు, వాళ్ళందరూ చూడు ఎలా ఉన్నారు, వాళ్ళ తల్లులు హాయిగా చక్కగా స్నానం చేయించి మంచి బట్టలు కట్టి చక్కగా షోకు చేసి వాళ్ళని పంపించారు, నువ్వు చూడు ఎలా ఉన్నావో అంటూ కృష్ణుడిని తిట్టింది కొంతసేపు. సరే ఇవాళ నీ జన్మ నక్షత్రం రా, రోహిణి నక్షత్రం, అందువల్ల నువ్వు స్నానం చెయ్యి, ఇవాళ జన్మ నక్షత్రం, ఇవాళ రోహిణి నక్షత్రం, అనుకోకుండా ఇవాళ నక్షత్రం వచ్చింది, ఆయనకు కూడా అక్కడ నక్షత్రం వచ్చింది, అన్నీ కలుస్తున్నాయి మనకి. సరే మొత్తం మీద ఇవాళ నక్షత్రం రోహిణి నక్షత్రం రా నాన్న, దాదా నీకు జన్మ నక్షత్రం కదా, స్నానం చేసి బ్రాహ్మణులందరికీ గోవులు దానం చేయాలి రమ్మంటుంది. రావయ్యా నల్లనివాడా చూడు అంటూ గట్టిగా పిలుస్తూ మొత్తం మీద వాళ్ళిద్దరి చేతులు పట్టుకొని తీసుకొచ్చింది ఇంటికి. సరే వచ్చింది, ఇలా రోజు కూడాను ఆ పిల్లలతోటి ఇంత ఆనందంగా, నిజంగా ధన్యత అంటే పరమాత్మని ఆ విధంగా పిలిచి ఆ విధంగా అక్కను చేర్చుకొని వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళకి సాపాట్లు పెట్టి వాళ్ళకి అలంకారాలు చేసి, మనం ఇక్కడున్న మన చిన్న కృష్ణయ్యకి ఏదో అలంకారం చేసుకొని ఆనందపడిపోతుంటాం, నిజంగా చేసుకుంటే ఎంత ఆనందం చెప్పండి. అంతటి భాగ్యాన్ని పొందింది యశోదమ్మ ఆ రోహిణి కూడాను అని చెప్పారు వేరు. అయిపోయిన తర్వాత ఇట్లా గడుస్తుంది రోజు. గడుస్తూ ఉండగా కొంతకాలానికి ఒక రోజున గోకులంలో ఉండేటువంటి అందరికన్నా వయస్సులో బాగా పెద్దవాడైనటువంటి ఆయన ఉన్నాడు. ఒక ఆయన, వాళ్ళని ఉపనందుడు అంటారు, అట్లా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే బాగా దేశకాల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళు, జ్ఞాన సంపన్నులైన వారు. అందువల్ల ఆ ఉపనందుడు అనేటువంటి ఆ పెద్ద ఆయన ఏం చేశాడంటే, రామకృష్ణులకి ఇద్దరికీ కూడాను ఇక్కడ బాగా ఉపద్రవాలు జరుగుతున్నాయి కనుక మనం వీళ్ళందరితో పాటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అని అనిపించింది అతనికి. అప్పుడు అందరూ గోపబాలులందరినీ పిలిపించాడు, నందుడిని అందరినీ పిలిపించాడు. పిలిపించి వాళ్ళతో చర్చ చేశాడు. నాయన స్థలాన్ని బట్టి కూడా కష్టాలు అనేటువంటివి వస్తాయంటారు కదా పెద్దవాళ్ళు, అందువల్ల ఈ గోకులం ఏదైతే ఉందో మనకి పెద్ద అచ్చి వచ్చినట్లుగా అనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడికి అనేక మంది రాక్షసులు వస్తున్నారు, పూతన వచ్చింది, శకటాసురుడు వచ్చాడు, ఇలా వచ్చేటువంటి రాక్షసులందరూ కూడా ఈ రామకృష్ణులను చంపడం కోసమే వస్తున్నారు. నిజంగా మనకు కనుక రామకృష్ణుల మీద ప్రేమ కనుక ఉన్నట్లయితే, లేదా గోకుల వాసుల మీద వాళ్ళ యొక్క హితాన్ని కోరుకునే వాళ్ళం అయితే ఇక్కడి నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అన్నాడు. అనగానే గోపవాళ్ళు అందరూ అన్నారు, ఎక్కడికి వెళ్ళిపోతాం, మనం గోకులాన్ని వదిలేసి ఇంతకాలం నుంచి జీవిస్తున్నాం అన్నారు. మనకి చాలా యోగ్యమైనటువంటి ప్రదేశం, మన రక్షణకి పనికొచ్చేటువంటిది ఒకటి ఉందన్నాడు. ఎక్కడ? నందీశ్వర వనం అనేటువంటి ఒక వనం ఉంది. ఆ వనానికి మహావనానికి, ఈ రెండిటికి కూడా బృహద్వనం, మహావనం అంటే బృహద్వనం అంటే గోకులం అన్నమాట. ఈ గోకులానికి నందీశ్వర వనానికి మధ్యలో బృందావనం అనేటువంటి ఒక వనం ఉందయ్యా, అక్కడికి వెళదామన్నాడు. చాలా మంచిది అన్నాడు. అనేటప్పటికే ఒక గోపబాలుడు అన్నాడు, బృందావనమా, అదంతా పల్లేరుకాయల వనం అన్నాడు. అక్కడంతా పల్లేరుకాయలు ఉంటాయి, ఆ పల్లేరుకాయల వనంలో మనం ఎక్కడ జీవించగలం, అవన్నీ కాళ్ళలో గుచ్చుకుంటాయి, చాలా కష్టం అక్కడ ఉండటం అన్నాడు. అనగానే కృష్ణుడు ఒకసారి అతని వంక అలా పరికించి చూశాడు. చూసి అలాగే వెళదామండి అన్నాడు వాళ్ళతో. అందరూ కూడా అతను అన్నాడు, ఇంకా ఎవ్వరూ కాదనలేదు, అందరూ బయలుదేరిపోయారు. ఆయన సిద్ధపడేటప్పటికీ ఇంకా అందరూ సిద్ధపడ్డారు, ప్రయాణం అయ్యారు. పెద్ద ప్రయత్నం చేశారు, చాలా ధనస్సుల్ని ధరించారు కొంతమంది, ఎందుకు వెళ్ళేటప్పుడు మధ్యలో జంతువులు ఏమైనా వస్తాయని. అలాగే వృద్ధులు, బాలురు, స్త్రీలు మొదలైనటువంటి అలాగే వస్తువులు వీటన్నిటిని బండ్ల మీదకి ఎక్కించారు. ఎక్కించేసేసి మొత్తం అక్కడి నుంచి బయలుదేరారు. గోవుల్ని ముందు పెట్టుకున్నారు, భేరీలు మోగిస్తున్నారు, కొమ్ములు ఊదుతున్నారు, కొమ్ము బుర్రలు అంటారు, అవి ఊదుకుంటూ వెళుతున్నారు. పురోహితులు కూడా ముందు నడుస్తున్నారు, మంత్రాలను చెప్పుకుంటూ వెళ్ళారు. అయితే గోపికలందరూ కూడాను బండ్లలో కూర్చొని కృష్ణుడి యొక్క లీలల్ని గానం చేస్తున్నారు.
ఆ గానం చేస్తూ ఉండగా బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా నంద యశోదల దగ్గర ఏమీ తెలియనట్లు అమాయకంగా కూర్చున్నారు. సరే, అందరూ సుఖంగా బృందావన ప్రాంతానికి చేరారు. చేరిన తర్వాత అక్కడంతా పల్లేరుకాయలు కదా, ముందు కృష్ణుడు దిగేసి అక్కడికి వెళ్ళాడు. ఒక్కసారి తనంతా కూడా పరిశీలనగా అలా చూశాడు. ఎప్పుడైతే తాను చూశాడో, బృందావనం భగవతా కృష్ణేన అక్లిష్టకర్మణ శుభేన మనసాధ్యాతం గవాం వృద్ధిమభీప్సత అంటుంది విష్ణు పురాణం. విష్ణు పురాణంలో ఏముందిట, బృందావనం, ఈ బృందావనం అని చెప్పబడేటువంటిది ఏదైతే ఉన్నదో అదంతా బాగా పల్లేరుకాయలతో నిండి గడ్డి లేక అట్లా ఉన్నది. అలాంటి వనాన్ని ఒక్కసారి ఆయన ఏం చేశారట, అక్లిష్టకర్మణ, ఆయన చాలా అనాయాసంగా పనులు చేయగలిగినటువంటి వ్యక్తి. ఎంత కష్టమైందైనా అనాయాసంగా చేస్తాడట. అలాంటి కృష్ణుడు గోవుల యొక్క సమృద్ధి కోసం గవాం వృద్ధిమభీప్సత, గోవుల యొక్క వృద్ధిని కాంక్షించి తాను ఏం చేశారట, శుభేన మనసాధ్యాతం, ఒక్కసారి మనస్సులో భావించారట, ఇదంతా మంచి పచ్చికతో ఉండిపోవాలి, ఈ పల్లేరుకాయలన్నీ పోవాలి, మంచి పచ్చికతో నిండిపోవాలి, గోవుల యొక్క వృద్ధికి ఇది కారణం కావాలి అని మనస్సులో శుభ సంకల్పం చేశారట. ఎప్పుడైతే ఆ మనస్సులో ఆయన భావించారో వెంటనే ఆ భూమంతా కూడాను మంచి పచ్చికతో నిండిపోయిందిట. అలాంటి ఆ బృందావనంకి వెళ్ళారట. బృందావనం అని వాళ్ళు అనగానే అబ్బా చాలా ఆనందం అనుకున్నాడు కృష్ణుడు. ఎప్పుడైతే బృందావనంలో ప్రవేశించారో అక్కడ వాళ్ళకి గోవర్ధనగిరి పర్వతం కనిపించింది, యమునా నది పారుతోంది. అబ్బా యమున ఉన్నది ఇక్కడ, గోవర్ధనం ఉందని గంతులేశారు ఇంకా ఆనందంగా. వీళ్ళందరూ చాలా ఆటపాటలకి మంచి స్థానం అని భావించుకున్నారు పిల్లలందరూ కూడా. సరే, ఒకరోజు యశోద రామకృష్ణుని ఇద్దరిని పిలిచి నాన్న వీళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, కొద్దిగా పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, మరి తండ్రి కొద్దిగా వృద్ధుడైపోతున్నాడు కదా, మరి అతనికి వీళ్ళు ఏదైనా సహకారం చేస్తే మంచిది. ఎవరైనా అదే అనుకుంటుంటారు కదా, పిల్లలు చేతి కిందకు వస్తే కొద్దిగా మేము కూడా వ్యాపారాల నుంచి పక్కన పడి కొద్దిగా ఏదో భగవంతుని గురించి ఆలోచించుకుంటాం, రామకృష్ణ అనుకుంటుంటారు కదా. ఈవేళ అది కూడా లేదులేండి, పెద్దవాళ్ళు అయినా వీళ్ళు ఉండవలసిందే, తప్పదు. అలాంటి పరిస్థితి వచ్చింది. సరే, అది వేరే సంగతి. కానీ ఆ రోజుల్లో అలా లేదు కనుక కృష్ణుని భావించింది అమ్మ యశోదమ్మ. పిలిచింది, ఒరే నాన్న మీ ఇద్దరు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, మన వృత్తి గోవులు కాయటం కదా, అందువల్ల మీరు మన వృత్తిలో తండ్రి గారికి సహాయకులుగా ఉండాలి. వారికి సహాయకంగా ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది తండ్రి గారికి కూడా. అందువల్ల కొంత శ్రమ ఆయనకు కూడా తగ్గించిన వాళ్ళు అవుతారు. మరి మీరు కూడా మన వృత్తిలోకి వస్తారా అని అడిగిందిట తల్లి యశోదమ్మ. తప్పనిసరిగా వస్తాం అన్నట్టు కృష్ణుడు బలరాముడు. అయితే సార్ మరి పశువులు కాయటం కదా, మరి మీరు గోవులు కాస్తారా దూడలు కాస్తారా అని అడిగిందిట యశోదమ్మ సరదాకి. అడిగేపటికే వెంటనే కృష్ణుడు అన్నట్ట, మేము దూడలే కాస్తాం అన్నట్ట. దూడలే కాస్తాం, కానీ ఆ దూడల్లో కూడా ఎలాంటివి కావాలో తెలిసినా, ఇదిగో ఇప్పుడిప్పుడే తల్లి పొదుగుల యొక్క పాల నుంచి దూరమైనవి కావాలి. అంటే వాటికి ఇంకా గడ్డి అలవాటు కాదు, పాలు తాగుతున్నాయి, ఇంకా పాలు కూడా ఆపేసి గడ్డిలోకి వచ్చేటువంటివి అన్నమాట, గడ్డి మేతకు వచ్చేటువంటివి. అలాంటి దూడల్ని మాత్రమే మేము తోలుకొని వెళ్తాం అన్నాడు. ఓ అలాగా అన్నదట యశోదమ్మ. సరే అలాగే అని అతన్ని ముద్దాడి వాళ్ళకి అలాంటి దూడల్ని తీసుకొచ్చి ఇచ్చిందట. వాళ్ళు కాయడానికి వెళ్ళారు. ఎందుకని అలాంటి దూడల్ని కోడాడు కృష్ణుడికి దూడలంటే మహాప్రీతి. మీరు ఎప్పుడైనా చూస్తుంటారు కదా, దూడను పట్టుకొని అలా ఉండడం కృష్ణుడిని. ఎందుకండి అలాంటి దూడల్నే కాయాలని ఎందుకు కోరాడు కృష్ణుడు అంటే దానికి కారణం ఉన్నదట. ఏంటిటా అంటే, సరే వింటే తెలుస్తుంది. ఏంటిటా అంటే, సరే దూడల్ని తీసుకొని వచ్చాడు కృష్ణుడు. బాగా మేత బ్రహ్మాండమైనటువంటి మోకాలు లోతు గడ్డి బాగా పెరిగినటువంటి భూమిలోకి తీసుకొచ్చాడు. తెచ్చిన తర్వాత ఆ గోవుల్ని వదిలాడు. వదిలితే అవేం చేసినాయి పాపం, వాటికి ఏం తెలియదు, మేత మేయటం తెలియదు కదా పాపం. పాలు తాగడం అప్పుడే మానేసినాయి తప్ప గడ్డి తినడం ఇంకా ప్రారంభించలేదు. అలాంటి దూడలు అవటం వల్ల ఆ గడ్డిలోకి వెళ్ళినవి దూడలు ఏం చేయాలో తెలియక కృష్ణుడు ఇంకా తలకాయ అలా చూస్తున్నట్ట. ఏం చేయాలి మేము అన్నాడు. ఓహోహో వీడికి తెలియదు కదా అని చెప్పి కృష్ణుడు ఏం చేశాట, వెంటనే వచ్చి ఆ దూడలాగా కూర్చొని నోటితో పరకల్ని
అలా కొరుకుతున్నట్ట. ఓహో ఇలా కొరకాలనుకొని అవి కూడా ఏం చేసేట, మూతులు పెట్టి కొరికినాయట. వాటి తినేటప్పటికి రుచి మరిగి దాన్ని తినడం ప్రారంభించేట. అలా నేర్పించేట వాడికి. సరే మొత్తం మీద తిన్నాయి. తినేసిన తర్వాత మళ్ళీ వాటిని ఏం చేసేట, యమునా నది తీరంలోకి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడేం చేయాలో తెలియలేదు పాపం వీటికి. మళ్ళీ కృష్ణుడు వంక తలకాయ ఎత్తి అలా చూసేట ఆ దూడలు. చూసేటప్పటికీ కృష్ణుడు ఓహో వీటికి తెలియదు కదా అని దూడలాగా కూర్చొని నీరుని అన్నట్ట. అంటే అవి కూడా దాంట్లో పెట్టి మోగి తాగినాయి. ఓ అంటే దీంట్లో అర్థం ఏమిటి అని అంటే, భగవంతుడు ఎప్పుడు మెచ్చేది ఎవరినంటే ఎవరైతే తాను చెప్పిన రీతిలో ప్రవర్తిస్తారో, స్వతంత్రించరో, స్వతంత్రించకుండా తన మీద ఆధారపడి తాను ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తారో అలాంటి వాళ్ళంటే ప్రేమ ఎక్కువట పరమాత్మ. అందుకే దూడల్ని కోరాడు, ఆవుల్ని కోరలేదు. ఎందుకు? ఆవులు స్వతంత్రలు, వాటికేం చూపించక్కర్లేదు, వెళ్ళిపోయి హాయిగా మేసేస్తాయి కనుక వాటి అవసరం ఈయనకి లేదు. స్వతంత్రులను ఎప్పుడు వదిలేస్తాడు తాను. పరతంత్రులు అంటారు వీటిని. ఆ పరతంత్రులైనటువంటి దూడలంటే చాలా ప్రీతిట పరమాత్మ. కనుక మనం కూడా ఎప్పుడు పరతంత్రులుగా బ్రతకాలి తప్ప స్వతంత్రులుగా బ్రతకూడదు. తల ఎగరేసి బ్రతకూడదు. ఎప్పుడు కూడా తల వంచి బ్రతకాలి. ముందు తల వంచడం ముందు నేర్చుకుంటే తర్వాత మిగిలినవన్నీ వస్తాయి. ఇది ప్రధానమైనటువంటిది. కనుక ఆ భగవంతుడు తన యొక్క చేష్ట ద్వారా తన బోధలు ఎవరైతే ఉంటాయో వాటి మీద విశ్వాసం కలిగి వాటిని బాగా ప్రీతితోటి ఆచరించేటువంటి వాళ్ళంటే తనకి ఇష్టం. కనుక అదిగో ఆయన చెప్పింది చేసే దూడలు, ఆ చెప్పింది చేసినటువంటి దూడలంటే ప్రీతిట. వీటికి అధికమైనటువంటి జ్ఞానం లేదు, అధికమైన జ్ఞానం లేదు. ఇవేం చేసి వచ్చాయి? తల్లి పాలు తాగొచ్చాయి, తల్లి పాలు తాగొచ్చాయి. పాలంటే జ్ఞానం, గోవంటే ఆచార్యుడు, ఆచార్యుడు అనుగ్రహించేటువంటి జ్ఞానాన్ని లభించి వచ్చాయి. ఈ జ్ఞానం అనేటువంటిది కలుషితం కానటువంటి జ్ఞానం, పవిత్రమైనటువంటి జ్ఞానం. ఏమిటి ఆ పవిత్రత అంటే పరమాత్మ ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా ఆచరించటం. ఆ జ్ఞానాన్ని పొందినటువంటి దూడలు పరమాత్మ యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూసి ఆయన యొక్క ఆజ్ఞని తూచా తప్పకుండా పాటించే. ఇది కావాలి మనకు. అర్థమైందండి? అది చూపించడానికి పరమాత్మ ఆ విధంగా చేశారట. సరే, అలా జరిగారు. కొంతకాలం అలా గడిచిపోయింది, ఆనందంగా సాగుతుంది బృందావనంలో వాళ్ళ యొక్క జీవన విధానం. అక్కడ యమున పారుతోంది. యమున అంటే భక్తి, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే గుర్తుకు తెచ్చుకుందరు గారు. యమున అంటే భక్తి. ఆ యమునా నది తీరంలో 2 ఉపద్రవాలు ఎప్పుడు వస్తుంటాయట. దాని తీరంలో 2 బాధలు వచ్చి పడ్డాయి వీళ్ళకి. వీళ్ళు అక్కడ బతుకుతున్నారు కదా, జీవనం సాగిస్తున్నారు బృందావనం. ఆ యమునా నదీ తీరంలో 2 బాధలు వచ్చి పడ్డాయి. ఒక బాధ వత్సాసురుడు అని అంటారు. రెండవ బాధ బకాసురుడు అనేటువంటి రూపంలో 2 బాధలు వచ్చి పడ్డాయి వాళ్ళకి. ఏమండి, ఆ భక్తి తీరంలో ఇవి ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. యమునా నది భక్తి అయితే యమునా నది తీరంలో వచ్చినటువంటి 2 బాధలు వత్సాసురుడు, బకాసురుడు. సరే, వాళ్ళ సంగతి చెప్పుకున్న తర్వాత అవి ఏంటని చెప్పుకున్నాయి. ఎట్లాగో వత్సాసురుడి యొక్క వధ చేశారట కృష్ణుడు. ఒకరోజు రామకృష్ణులు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క స్నేహితులతో కలిసి యమునా నది తీరంలో ఆ వత్సాలని అంటే దూడల్ని మేపుతున్నారు. సరిగ్గా ఆ సమయంలో
వాళ్ళని సంహరించాలి అనేటువంటి ఉద్దేశంతో కంసుడు చేత పంపించబడినటువంటి వత్సాసురుడు అనేటువంటి ఒక అసురుడు వచ్చాడు. అతను ఒక లేగదూడ రూపంలో వచ్చాడు. ఆ లేగదూడ రూపాన్ని పొంది అతనికి దూడలంటే ఇష్టం కనుక తాను కూడా దూడలాగా మారి వెళితే తను కూడా అతనికి ఇష్టంగా దాన్ని స్వీకరించినప్పుడు అతన్ని చంపేయచ్చు అనుకున్నాడు. ఆ మందలో కలిసిపోయాడు, ఆ దూడల మందలో. సరే, తన వత్సాలతో పాటుగా ఇంకో వత్సం కూడా వచ్చి చేరింది అనేటువంటిది అతను దైత్యుడు అనేటువంటి విషయం గుర్తించాడు. కృష్ణుడి సంగతి పాపం వాడికేం తెలియదు. అందువల్ల అతను గుర్తించాడు. గుర్తించి ఏమన్నాడు, నెమ్మదిగా అసురుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళబోయే ముందు అన్నకి ఒకసారి సూచన చేశాడు. అన్న, వాడు వచ్చాడు అన్నాడు. చూసేయి అన్నాడు కృష్ణుడిని బలరాముడు. వెళుతున్నాను అన్నాడు. వెళ్ళి నెమ్మదిగా వెళ్ళాడు. వెళ్ళి వెనక నుంచి వెళ్ళి అతను తోక పట్టుకున్నాడు. తోకతో పాటు రెండు కాళ్ళు పట్టుకున్నాడు. గిరా గిరా గిరగిరా గిరగిరా తిప్పాడు. తిప్పి మంచి ముగ్గినటువంటి పండ్లతో ఒక వెలగ చెట్టు ఉందిట అక్కడ. ఆ వెలగ చెట్టు వేసి కొట్టాడు. ముగ్గిన పళ్ళు దూరంగా ఎక్కడో ఉన్నాయి, అందట్లేదని గొప్ప వాళ్ళు గొడవ పెడుతున్నారు. ఆ గొడవ తీరుతుంది, వీడి గొడవ తీరుతుంది అని ఆ తిప్పి దాన్ని వత్సాసురుణ్ణి దానికి వేసి కొట్టాడు. వెలగపళ్ళన్నీ రాలిపడ్డాయట. గోపాలందరూ వచ్చి వాటిని తీసుకొని తిన్నారట, ఆనందపడ్డారట. అందరూ కూడా కృష్ణుణ్ణి కూడా ప్రశంసించారు. సరే, ఈ వత్సాసురుడు ఎవడు, వాడి పూర్వజన్మ ఏమిటి అని కనుక చూస్తే, వీడు మురుడు అనేటువంటి ఒక దైత్యుడు ఉన్నాడు కదా, అతని యొక్క పుత్రుడు సంతానం ప్రమీలుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ప్రమీలుడు అని పేరు వీడికి. వాడు వచ్చాడు, మహాదైత్యుడు వాడు ఒకసారి వశిష్ఠుడి యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్ళాట. ఆ ఆశ్రమంలో నందిని అనేటువంటి ధేనువు ఉన్నది మనకు తెలుసు కదా. ఆ ధేనువు అక్కడ ఉన్నది. దాని యొక్క అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని, దివ్యత్వాన్ని అతను చూశాడు. తీసుకొని దాన్ని అపహరించాలనుకున్నాడు. కానీ అసుర రూపంలో వెళితే నేను పట్టుబడిపోతానేమో అనేటువంటి భయం కలిగింది. అందుకని ఒక మాయా బ్రాహ్మణ రూపాన్ని ధరించాడు. మాయా బ్రాహ్మణుడుగా తాను ఆకారం పొంది అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి తాను అతని దగ్గర నుంచి అడిగాడు, నాకు గోవు కావాలి, మీరు మీ దగ్గర ఉన్న గోవుని నాకు దానం చేస్తారా అని అడిగాడు. అడిగేటప్పటికీ అప్పుడు పక్కనే నందిని ధేనువు కూడా ఉంది. వెంటనే గమనించింది వీడు వచ్చింది అసురుడు అని. ఆ అసురుడని గమనించి వెంటనే, నువ్వు మునుల యొక్క గోవుని అపహరించడానికి వస్తావా, కపట బ్రాహ్మణ వేషంలో వస్తే తెలుసుకోలేమనుకుంటున్నావా అని వెంటనే తాను శపించేసింది అతన్ని. నువ్వు వచ్చినటువంటి వాడివి రాక్షసుడు అని తెలుసని కపట వేషంలో వచ్చావు కనుక, మూర్ఖుడివై వచ్చావు కనుక, ఆ మూర్ఖపు స్థితిలో ఉండేటువంటి గోవు కావాలని వచ్చావు కనుక గోవు దూడవైపో అని శపించింది. ఆ మూర్ఖంతో ఉండే పిల్లలంటే మూర్ఖులు కదా బాబు, మూఢులు అంటారు. అలాంటి ఆ గోవు యొక్క దూడవైపో అని శపించింది. వెంటనే శాపగ్రస్తుడైనటువంటి ఇతను పరిగెట్టుకుంటూ ఆయన్ని వణికిపోతూ ఆయన పాదాల మీద పడ్డాడు. నందిని ధేనువు యొక్క పాదాల మీద పడ్డాడు, క్షమాభిక్ష వేడుకుంటూ. దయతలిచినటువంటి అది అన్నదట, నా శాపం వ్యర్థం కాదు కదా, అందువల్ల నీకు తప్పదు, అనుభవించాలి, కొంతకాలం అనుభవిస్తే తప్ప శిక్ష అనేటువంటిది రోగం కుదరదు గనక తప్పనిసరిగా వెళ్ళు. కానీ ద్వాపరాంతంలో 28వ ద్వాపరాంతంలో కృష్ణుడు, పరమాత్మ నారాయణుడు కృష్ణుడిగా భూమి మీద అవతరిస్తాడు. ఆయన యొక్క అనుగ్రహంతో నీకు శాప విముక్తి కలుగుతుంది పో అన్నాడు. అప్పుడు వాడు అలా తిరుగుతూ కంసుడి చేత ప్రేరితుడైపోయి వచ్చాడు. అంటే పరమాత్మ చూడండి తమాషా ఏంటంటే, ఎవరెవరైతే శాపాలు పొంది ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పంపించడానికి కంసుడిని పెట్టుకున్నాడు పరమాత్మ. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కొని వాళ్ళ శాపాలు పోగొట్టే బాధ నేనెందుకు పడాలి, అదేదో కంసుడు చేస్తాడులే అని కంసుడు అప్పగించేశాడు. తాను మాత్రం వెళ్ళి బృందావనంలో కూర్చున్నాడు.
అతనే కనుక మధురలో ఉంటే రాలేకపోవచ్చు, వాడు అక్కడెక్కడో ఉన్నాడు కనుక అక్కడ దాకా పంపించవలసి వస్తుంది. పంపించాడు పాపం. అలాగ పంపిస్తే వీడు వచ్చాడు, ఈ వత్సాసురుడు చచ్చాడు, అయిపోయింది. అయితే వత్సాసురుల వధలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, దాంట్లో ఉన్న వేదాంతం ఏమి, అర్థమేమి? చిన్న వయస్సు అనేటువంటిది మూఢత్వానికి ప్రతీక. మూఢుడు అంటాం కదా, అజ్ఞాని అంటాం. ఎందుకంటే ఆ వయస్సులో అజ్ఞానం బాగా ఉంటుంది, వాళ్ళకి మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది. చూడండి, పిల్లలకి ఎప్పుడు మొండిగా ఉంటారు, అజ్ఞానం వల్ల వస్తుంది ఆ మూర్ఖత్వం. నువ్వు చెయ్యి అంటే చేయరు, నువ్వు వద్దురా చేయకు అంటే అదే చేస్తారు. అదే మూఢత్వం అంటే, మూర్ఖత్వం అంటే. ఆ అజ్ఞానం బాగా ఎక్కువ ఉంటుంది. ఆ అజ్ఞానం వల్ల ఎన్నో రకాలైనటువంటి అనర్థాలు వచ్చి పడతాయి. ఈ భక్తి తీరం అని చెప్పబడే యమునా తీరంలో ప్రధానమైనటువంటి ఇబ్బంది ఈ మూఢత్వం వల్లే, అజ్ఞానం వల్లే. భక్తి ఉంటుంది వీడికి పరమాత్మ మీద, కానీ మూఢమైనటువంటి స్థితి కూడా ఉంటుంది, అజ్ఞానపు స్థితి కూడా ఉంటుంది. ఏమిటంటే ఇతనిలో ఉండేటువంటి అజ్ఞానం అంటే నేను భక్తుణ్ణి అనుకోవటం కూడా అజ్ఞానమే కదా. తాను భక్తుడైతే అవ్వచ్చు, కానీ భక్తుణ్ణి అని అనుకోవడం మహా అజ్ఞానం. తనని తాను పొగుడుకోవడం లేదా తనలో ఉన్న గుణాన్ని తాను ప్రశంసించుకోవడం ఎప్పుడూ చేయకూడదు. అది మూఢత్వమే, అది అజ్ఞానమే. కనుక అదిగో ఆ తీరంలో ఇది చాలా ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కలిగిస్తుందట. అందుకని పరమాత్మ ఏం చేశారు, ఆ తీరంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, భక్తి తీరంలో ఎవరికైతే ఈ అజ్ఞానం అనేటువంటిది పుడుతుందో నమే భక్త ప్రణశ్యతి అని చెప్పబడేటువంటి వాడు కనుక, అలాంటి వాడు పరమాత్మ తానే స్వయంగా ఆ జ్ఞానాన్ని పోగొట్టి వత్సాసురుణ్ణి చంపేసి మంచి జ్ఞానం కలిగిస్తాడు భక్తి తీరంలో ఉన్న వాళ్ళకి అంటాడు. సరే, సురక్షితంగా నా భక్తుడిని రక్షించుకుంటానంటాడు. నా అంత భక్తుడు లోకంలో లేడు అనుకుంటాం కదా, బహుళ ప్రచారం కూడా చేసుకుంటామా. బ్రహ్మాండమైన మహాభక్తులు, ఇంకా ఏవో ఏమంటారు విశేషణాలు కూడా వేసుకొని మరి ఇవన్నీ మనకు అవసరం లేదంటారు. కనుక దాంతోపాటుగా నలుగురిని కించపరచడం కూడా చేస్తారు. ఆ భక్తి ఉన్నది నాలో అనేటువంటి ఒక అహంకారంతో నలుగురిని కూడా నువ్వెంత, నీకేం తెలుసు, ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడి కించపరుస్తారు. కనుక అది ఒకటి మంచిది కాదు. ఇక రెండవ బాధ ఏమిటి, బకాసురుడు. ఈ బకాసురుడు ఏమిటి, సరే ఒకరోజు ఈ బకాసురుడిని చంపేశాడు, వెళ్ళిపోయారు, కొంతకాలం అయిపోయింది, మళ్ళీ ఇంకోటి వచ్చాడు. వీళ్ళందరూ ఆడుకోవడానికి వచ్చారు పాపం. ఎప్పుడు యమునా నది తీరంలోనే ఉండేవారు కదా. అలా వచ్చి గోవత్సాలు ఉన్నాయి కదా, వీటన్నిటినీ కూడాను నది దగ్గరికి తీసుకెళ్ళి వాటిని బాగా కడుపు నిండా తాగించారు నీళ్లు. అవన్నీ నీళ్లు తాగేసాయి. చక్కగా వాళ్ళందరూ కూడా నీళ్లు తాగి గొప్ప వాళ్ళందరూ ఆ గోవుల్ని తీసుకొని వస్తున్నారు తీరంలో నుంచి. అలా వస్తూ ఉండగా ఆ తీరంలో పెద్ద కొండ శిఖరంలాగా ఉన్న ఒక ప్రాణిని చూశారట వీళ్ళందరూ. వెంటనే గొప్ప వాళ్ళందరూ భయంతో బాగా కలవరం బయలుదేరిపోయింది. ఏమిటి ఈ ప్రాణి ఇంత భయంకరంగా ఉంది, ఇంత పెద్ద ఆకారంతో ఉంది అని కంగారు పడిపోయి హాహాకారాలు చేశారు వీళ్ళందరూ. వీడెవడు, బకుడు అని చెప్పబడేటువంటి దైత్యుడు. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవింద గోవింద
गोवर्धनोद्धार गोविंद जय जय, गोपी मनोहर मुकुंद जय जय, गोवर्धनोद्धार गोविंद जय जय, गोपी मनोहर मुकुंद जय जय, गोविंद जय जय, गोपाल जय जय, गोविंद जय जय, गोपाल जय जय। जय गोविंदा, जय जय गोविंदा, जय 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 गोविंदा, जय श्रीमन्नारायण, जय जय श्रीमन्नारायण, जय 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 श्रीमन्नारायण। ఇంకా నా పోర్షన్ రాలేదని కృష్ణుడు ఇంకా రాలేదు, ఇంకా చిన్నవాడిదే కదా ఇప్పుడు అంతా కదా, అందుకని ఆయన పెద్దవాడు కదా, కొద్దిగా ఆగి వద్దాం అనుకుని వెళ్ళాడు.